ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం అసాధ్యం అన్నదానిని సుసాధ్యం చేయగల ప్రచండ జయలక్ష్మి నృసింహ మంత్ర సాధన గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా నెరవేరని కోరికను ఈ మంత్ర సాధన ద్వారా సాధించవచ్చు. బలమైన శత్రువును జయించుట కొరకు, మంచి ఉద్యోగం పొందుట కొరకు, నూతన గృహము వాహనము సంపాదించుట కొరకు, రాజ్య పదవి పొందుటకు, సమాజంలో ఉన్నత స్థానంలో ఎదుగుట కొరకు, జీవితంలో ఒక్కసారైనా ఒక పనిలో విజయం సాధించాలన్న కోరిక కొరకు ఈ మంత్ర సాధన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. గమనించగలరు. ఈ సాధన వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రత్యర్థులు మీ దగ్గర అణిగి మణిగి ఉంటారు. మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ ఎటువంటి ప్రయోగాలు పనిచేయవు. నరదృష్టి నరఘోష మీకు తాకదు. వాహన ప్రమాదాలు నివారించబడతాయి. అపమృత్యు దోషము తొలగిపోతుంది. సాధనకు ముందు మీ కులదేవత, మీ గ్రామదేవత, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలను ఆరాధించి తరువాత ఏదైనా ఒక శనివారము లేదా స్వాతి నక్షత్రం రోజునాడు ఈ మంత్ర సాధన దీక్షను ప్రారంభించండి. ఇంట్లో సాధన చేస్తే ఫలితం మధ్యస్థంగా వస్తుంది. గమనించగలరు. అదే ఏదైనా ఒక నృసింహ క్షేత్రంలోకి వెళ్ళి సాధన చేస్తే పూర్ణ ఫలము శీఘ్రముగా వస్తుంది. సరికదా? మీకు మంత్ర సాధన సమయంలో ఎటువంటి అడ్డులు ఆటంకాలు కూడా రావు. ఇక దీక్షాకాలం 41 రోజులు. జప సంఖ్య 2 లక్షలు. ఎరుపు రంగు వస్త్రాలనే ధరించాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు అభిముఖంగా కూర్చొని మంత్ర జపం చెయ్యాలి. ఎర్రని ఒత్తులతో కూడిన నెయ్యి వేసిన దీపాన్ని వెలిగించి ఆ దీపాన్నే నృసింహస్వామిగా భావించి పూజలు చేయాలి. నైవేద్యంగా బెల్లం పానకము లేదా పులిహార లేదా తీయని గారెలు లేదా పెరుగు, వీటిలో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి తిరిగి దానిని మీరే ప్రసాదంగా స్వీకరించాలి. సాధన రహస్యంగానే చేయాలి. దీక్ష ముగిసిన తర్వాత ఏదైనా ఒక నృసింహ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామికి మీ శక్తి కొలది అర్చన, అభిషేకము, పూజ అన్నది చేయించుకోండి. దానివలన మంత్ర జపంలో మీరు చేసిన తెలిసి తెలియని పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ స్వామి నివారిస్తాడు. సరికత మీకు ఆ సాధన ఫలము వెంటనే అందుతుంది. ఇక నియమాల విషయంలోకి వస్తే దీక్షాకాలంలో ఎటువంటి మందు మాంసాలు తీసుకోకూడదు. అలాగే పరస్త్రీ పరపురుష వ్యామోహం మనసులోనికి రానివ్వకూడదు. పొగ తాగరాదు. ఖైని, గుట్కా వంటి పదార్థాలు తినకూడదు. ఇక ఆహారంలో వెల్లుల్లి, నీరుల్లి, కారము ఉండకుండా చూసుకోవాలి. అలాగే పండ్లు, ఫలాలు, తియ్యనైనటువంటి పాయసం వంటి నైవేద్యాలు స్వామికి నివేదన చేసి వాటినే మీరు ఆహారంగా తీసుకోవాలి. అంటే మీ ఆహారంలో పండ్లు, ఫలాలు, తియ్యని ఆహార పదార్థాలు ఉండాలని అర్థం. ఇక ప్రతిరోజు జపం పూర్తి చేశాక లక్ష్మీ నృసింహ స్వామి తాలూగా కవచం ఉంటుంది. లక్ష్మీ నృసింహ కవచం అని మీకు గూగుల్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఒకసారి ప్రతిరోజు జపం పూర్తయిన తర్వాత రాత్రిపూట పడుకునే ముందు ఆ కవచ పారాయణం చేయండి. ఇలా చేయడం వలన మీ మంత్ర సాధన ఇంకా శక్తి పెరుగుతుంది. ఆత్మీయ సాధకులారా, పైన నేను చెప్పినటువంటి విషయాలను గమనించుకొని మంత్ర సాధన చేస్తే మీకు తీరని కోరికంటూ ఉండదు. చాలామంది నృసింహ క్షేత్రాల్లో ఇప్పుడు నేను చెప్పబో మంత్రాన్ని పై విధంగా చెప్పిన నియమాలు పాటిస్తూ చేసి మంచి ఫలితాలే పొందారు. కనుకను ధైర్యంగాను మీరు ఈ మంత్ర సాధన చేయటానికి ముందుకు నడవండి. ఇక ఈ మంత్ర సాధన చేసే ముందు ధ్యాన శ్లోకాన్ని ఒకసారి చదువుకొని తరువాతను మంత్రాన్ని నాతో పాటు 3 సార్లు పఠించాలి. ఈ మంత్రం
తూర్పుకు అభిముఖంగా కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి నాతో పాటు 3 సార్లు పలకండి. ఇదే మీకు గురోపదేశం. మంత్రం: ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాం నిత్య ప్రముదిత చాతసే లక్ష్మీ శ్రితార్థ దేహాయ శ్రీం హ్రీం నమః. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాం నిత్య ప్రముదిత చాతసే లక్ష్మీ శ్రితార్థ దేహాయ శ్రీం హ్రీం నమః. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాం నిత్య ప్రముదిత చాతసే లక్ష్మీ శ్రితార్థ దేహాయ శ్రీం హ్రీం నమః. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని నియమనిష్టలు పాటిస్తూ మీరు మంత్రం జపాన్ని దీక్షను పూర్తి చేసి సత్ఫలితాలు పొంది స్వామి అనుగ్రహానికి గురి అవుతారని కోరుకుంటున్నాను. పైన చెప్పిన విషయాలను గమనించుకుంటూ దీక్ష కానీ నిజాయితీగాను మరియు నిష్కల్మషముగాను చేసినట్లయితే స్వామి స్వప్న దర్శనం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలను గమనిస్తూ దీక్షను పూర్తి చేసి మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ సదా మీ క్షేమము లోకక్షేమము కోరుతూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.